సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఎంతో విశిష్టత ప్రాచీనమైనటువంటి సుమారు 500 సంవత్సరాల క్రితం నాటి దేవాలయం దగ్గరికి అయితే మనం వచ్చాము. పిఠాపురం నియోజకవర్గంలో మీకు తెలిసిందే దేవాలయాలకి ప్రసిద్ధిగాంచినది ఇది. ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే చాలామందికి ఇక్కడ 500 సంవత్సరాల క్రితం సుమారు 17వ శతాబ్దం నుంచి ఉన్నటువంటి ఏదైతే దేవాలయం ఉందో ఆ దేవాలయం దగ్గరికి మనం రావడం జరిగింది. ఆ దేవాలయమే మన కుంతి మాధవ స్వామి వారి దేవాలయం పిఠాపురం నియోజకవర్గంలో. ఇది పాతగయ అంటే మన శివాలయం దాటిన తర్వాత ఎడమ చేతి పక్క ఉంటుంది ఈ కుంతి మాధవ స్వామి వారి దేవాలయం. ఇది సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. మనకి దేశవ్యాప్తంగా 5 మాధవ క్షేత్రాలు ఉంటే 5 మాధవ క్షేత్రాల్లో ఒక మాధవ క్షేత్రం మన పిఠాపురం కుంతి మాధవ స్వామి క్షేత్రం. ఈ 5 మాధవ క్షేత్రాలని కూడా మనకి ఎంతో ప్రాచీనమైనవి. దీనికి సంబంధించి చరిత్ర, ఈ గుడి విశిష్టత ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం ఇక్కడికి రావడం జరిగింది. దానిని మనం ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంతి మాధవ స్వామి దేవాలయానికి రావడం జరిగింది. ఇది 500 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. దీనికి సంబంధించి ఇక్కడ అర్చకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏంటి సార్ ఈ గుడి 500 సంవత్సరాల క్రితం నాటి అంటున్నారు, ఏంటి దీని ప్రత్యేకత ఏంటి? దీని విశాఖపట్నం పంచమాసంలో మాధవుడు, కాశీలో బిందు మాధవుడు, ప్రయాగలో వేణి మాధవుడు, కేరళలో సుందర మాధవుడు, రామేశ్వరంలో సేతు మాధవ స్వామి, పిఠాపురంలో మాధవ స్వామి. ఈ 5 మాధవులు కూడా హృదయం ముందు దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు. దేవేంద్రుడు ఎందుకు ప్రతిష్ఠించాడా అంటే ఉత్తరాసుని రాటం సంహారం చేశాడు దేవేంద్రుడు. ఆ ఉత్తరాసుడు బ్రాహ్మడు దదీజ్ మహామని యొక్క వెన్నుముక వజ్రాయుధంగా తీసుకుని వాటితో యుద్ధం చేసి వాడిని సంహారం చేశాడు. ఆ సంహారం చేసిన తర్వాత రాక్షసుడైన బ్రాహ్మడు కాబట్టి వచ్చి బ్రహ్మచారం దేవేంద్రుని వెంబడించింది. ఈ బ్రహ్మచారదోషం ఇంద్రుడిని తరుగుతుంటే ముందు ఇంద్రుడు పరిగెడుతుంటే వెనకాల బ్రహ్మచారదోషం వెంబడిస్తే వెంటనే 3 బాహాలు చెట్లు, నీరు, భూమి తీసుకున్నాయి. మిగతా 2 బాహాలు ఇంకా తరుగుతుంటే స్వామి మానసరోవరంలో కూర్చొని తామరపూలో కూర్చొని స్వామి కోసం తపస్సేశాడు. అప్పుడు సమస్త మహావిష్ణువు నాట్ల ద్వారా తన మూర్తిని పంచమూర్తులు ప్రతిష్ఠించిన స్వామి అర్చతోటి కాశీలో బిందుమాస్వామి, ప్రయాగలో వేణిమాస్వామి, కేరళలో సుందరమాస్వామి, రామేశ్వరంలో సేతు మాధవస్వామి, పిఠాపురం మాధవస్వామి ఈ 5 కూడా ఏకకాలంలో ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠ బ్రహ్మచారదోషం మిగతా 2 వాహులు అగ్ని స్త్రీలు తీసుకున్నారు. ఇప్పుడు కుంతి మాధవస్వామి పేరు ఎందుకు వచ్చింది అంటే ద్వాపరముందు కుంతీదేవి పాండవులు వారణాసిలో తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ లక్షాగ్రహం లక్కిళ్ళు దుర్యోధన తగలబెట్టినప్పుడు వాడిని అడవి మార్గంతో వస్తూ స్వామిని పూజించి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి స్వామిని ప్రార్థన చేసినట్టు కుంతీదేవి కృష్ణాను వెండుబడిన కష్టాలను బాధపడితే స్వామి ఇక్కడ వచ్చి ఆయన కళ్ళలో కనిపించి స్వామి దర్శించినట్టుగా ఆమె కుంతీదేవి పాండవుడికి వచ్చి స్వామిని పూజించి ఇలాగా ఏకచక్రపురం వెళ్ళిపోయింది. అయితే వాడు వెళ్ళిపోయిన తర్వాత వ్యాసుల వారు కూడా కాశీలో భిక్షాన్ని దొరికితే కాశీని విడిచిపెట్టి ద్రాక్షారాము తన శిష్యుడితో వెళ్తూ దారి మార్గంలో వచ్చి స్వామిని పూజించి స్తుతించాడు. శ్రీమద్ పీఠపురాజనాథీ కుంతీ సతీ పూజితం పిఠాపురం వెంకటేశ్వర మహాప్రభు రాజ్ఞే పంచమాధవేష్కర్థం పంచమాధనే విలిశాము శ్రీభూ గరుత్మత్యం శ్రీదేవి భూదేవి గరుడాళ్వారు ఈ పీఠమందున్నారు. దివ్యశ్రీయ దశావతార తోరణీనోత్తరం దశావతారాన్ని మకటోన్న మహాప్రభు కుంతీమాధవం అక్షచక్రయుగడము కౌమోద కీర్తం విజయ గదా శంఖము చక్రంతో వెలుస్తున్నావా. కుంతీదేవి పాండవులను పూజించి వెళ్ళారు. కుంతీమాధవుని వ్యాసుడు సంబోధన చేశారు. వ్యాసవచనాత్మ కుంతీమాధవుడు అయ్యారు. పంచమాధవులు మాధవుడు. ఇంకా దీని గురించి కవులు ఎన్నో పురాణాలు రాశారు. అయితే దేవేంద్రియనాక్షితకమే మాధవో బింబరూప దేవేంద్రుడిని ఈ పంచమహాదోషం నుంచి రక్షించారు. త్రేతాయాం రాఘవేంద్రుడు ప్రటక్తి మహిమ త్రేతాయంలో రామావతారం ఎత్తి ఈ ప్రజలు రక్షించారు. ఉంచాసు ద్వాపరాంతే సమతిక నిలయ పూజిత పార్థయ్యకు కుంతీదేవి పాండవులను రక్షించా మహాప్రభు స్వామి భక్త ప్రసన్న ఏకకలో కీటప్రియానుషన్న ఏకటి పిఠాపురం ఎంచేసున్న కుంతీమాధవ అని వ్యాసుడు కూడా సంబోధించినట్టుగా ఇక్కడ పురాణంలో చోళ చక్రవర్తుల టైంలో ఈ శిలాశాసనం చోళ చక్రవర్తుల భార్యకు జయాంబిక స్వామికి 9 గ్రామాలు ఇచ్చింది. ఈ 9 గ్రామాల్లో నవకంఠవాడ, సిరివాడ, గుడివాడ ఇంకా ఉన్నాయి, గోదూరు ఇవన్నీ కూడా స్వామికి ఇచ్చినట్టుగా ఈ శిలాశాసనం పూర్వం చోళ చక్రవర్తి టైంలో చోళ చక్రవర్తి భార్య జయాంబికనే ఆవిడ ఈ శిలాశాసనం వేసినట్టుగా చెప్తుంది. స్వామివారికి వార్షిక కళ్యాణం మాంస ఏకాశిన స్వామివారి కళ్యాణం జరుగుతుంది.
ఈ స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి ఏంటి సార్ అంటే ప్రత్యేకత? స్వామివారి కళ్యాణము మాస ఏకాదశి కళ్యాణం జరుగుతుంది. స్వామివారికి చక్రవారి ఉప్పాడ జరుగుతుంది. అలాగే ధనుర్మాసం నెలా కూడా స్వామికి పూజ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అభిషేకాలు, పండితురాలు ఆడవాళ్ళ యొక్క నక్షత్రాలు ఇవన్నీ కూడా పూర్వం సాంప్రదాయంగా మహారాజు వారు ఏర్పాటు చేసిన ప్రకారం ఈ సోమవారం జరుగుతున్నాయి. తర్వాత ఈ స్వామివారిని దర్శించిన వాడికి పంచమహాదోషాలు పోతాయి. పంచమాసంలో ఎవరిని తెలిసినా ఈ ప్రతి మాసం దర్శనం చేసుకున్నప్పుడు పంచమ బ్రహ్మత్యా దోషం గుర్తుంది. అంచేత ఎవరైనా వచ్చి స్వామిని దర్శించుకుంటే వారి కోరికలు తప్పకుండా తీరుతాయి. వివాహం కాని వాడు వివాహం కోసం తప్పుకుంటే ఇక్కడ స్వామికి అనుగ్రహంతో వివాహం జరుగుతున్నారు. వాళ్ళు వచ్చి స్వామికి వార్షిక కళ్యాణాలు, మామూలు శాంతికర కళ్యాణం కూడా చేయించుకోవడం జరుగుతుంది. అంచేత ఏమైనా భక్తులు వచ్చి స్వామిని దర్శించి స్వామివారిని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాను. వివాహాలు జరుగుతాయి. వాళ్ళకి కూడా తప్పకుండా వివాహం జరుగుతుంది. ఎవరిని వచ్చి తప్పకుండా ఇక్కడ వచ్చి స్వామిని మొక్కుంటే సంతానం కూడా కలుగుతుంది. స్వామి ఒక ప్రత్యక్ష మాస స్వామి, దానికి అర్చకుడు మేమే కారణం, మేమే దాని నిదర్శనం. చేత భక్తులందరూ వచ్చి వారి కోరికలు చెప్పుకుని స్వామిని దర్శనం చేసుకుంటే బ్రహ్మత్య పంచమహాదోషాలు వారి కోరికలు కూడా తప్పకుండా తీరుతాయని భక్తులందరికీ నిర్ణయిస్తున్నాం. ఇక్కడ చాలా వరకు వివాహాలు కూడా జరుగుతాయని చెప్తున్నాం. ఇక్కడ కూడా స్వామివారికి వివాహాలు పూర్వోత్తరం నుంచి ఇక్కడ స్వామివారికి వివాహం జరగడం ఆనవాయితీ. దానికి కారణం ఏంటంటే మా ముత్తాత ఇక్కడే చేసుకున్నాడు, మా తాత కూడా ఇక్కడే చేసుకున్నాడు, చేత మా నాన్నగారు ఇక్కడే చేసుకున్నారు, మేము కూడా ఇక్కడే చేసుకోవాలి. చాలామంది నమ్మకంతో ఈ దేవాలయం వివాహాలు బాగా జరుగుతాయి. ఇప్పుడు 200 సంవత్సరాల దగ్గర నుంచి ఇక్కడ వివాహాలు బాగా స్వామి జరుగుతున్నట్టుగా చెప్పారు పెద్దలందరూ. చేత ఎవరైనా వచ్చి వివాహం చేసుకున్నా వాడు తప్పగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యంతో పిల్ల బాబుతో సుఖంగా ఉంటారు. ఇంతక మా స్వామి యొక్క ఇంటి మాత్రం అనుగ్రహం. చేత ఎవరైనా భక్తులు వచ్చి దర్శించుకోవాల్సిన కోరుతున్నాం. రైట్, చూశారు కదా ఈ గుడి విశిష్టత అయితే చోళుల కాలంలో రాసినటువంటి శిలాశాసనాలు, చోళరాజు గారి భార్య అయినటువంటి జయాంబిక గారు రాసినటువంటి శిలాశాసనాలు ఇవి. ఇక్కడ మీరు గమనిస్తే ఈ చోళ కాలంలో రాసిన శిలాశాసనాలు అంటే దీని చరిత్ర ఎంతో విశిష్టమైనదని చెప్పొచ్చు. ఈ దేవాలయానికి వచ్చినటువంటి భక్తులు ఖచ్చితంగా వివాహం కాని వారు వస్తే వివాహాలు జరుగుతాయి, సంతానం లేని వారు వస్తే సంతానం కలుగుతుంది, దానికి మేమే నిదర్శనం అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా గత 200 సంవత్సరాల క్రితం నుంచి కూడా మా పూర్వీకులు కానీ మేము కానీ వివాహాలకి ఇది ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఇక్కడ ఎంతో మందికి ఇక్కడ వివాహాలు జరిగాయి, ప్రతి సంవత్సరం కూడా వివాహాలు జరుగుతుంటున్నాయి అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా మహాదోషాలు, పంచమహాదోషాలు ఏవైతే ఉన్నాయో పంచమహాదోషాలు పోవాలంటే ఖచ్చితంగా పంచమాధవుల్లో ఒకరైనటువంటి ఈ కుంతి మాధవ స్వామి వారిని దర్శించుకుంటే ఖచ్చితంగా ఆ పంచమహాదోషాలు తొలగిపోతాయి అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆచార్య గారు తెలియజేస్తున్నారు. ఎంత గొప్ప విశిష్టత కలిగిన దేవాలయం మన తూర్పుగోదావరి జిల్లా, అది మన పిఠాపురంలో ఉందంటే ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన విషయం. ఈ పంచరామ ఏదైతే ఉందో మాధవ క్షేత్రాలలో, ఆ పంచ మాధవ క్షేత్రాలలో ఒక మాధవ క్షేత్రం మన పిఠాపురం మాధవ స్వామి, కుంతి మాధవ స్వామి దేవాలయం. దీనిని ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి కరుణ కటాక్షాలు పొంది ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అనుభూతిని పొందాలని చెప్పి ఆచార్య గారు తెలియజేస్తున్నారు. సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఈ దేవాలయం. మీకు ఇక్కడ ఈ గుడి గమనిస్తే కనుక చాలా ప్రాచీనమైన దేవాలయం ఇది. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. స్వామివారి యొక్క ఎలా ఉన్నారు ఏంటి అనేది, స్వామివారి కరుణ కటాక్షాలు ఇక్కడికి పొందాలంటే ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్తున్నారు. పంచమహాదోషాలు తొలగిపోవడానికి స్వామివారు ఎవరైతే స్వామివారి దర్శనం చేసుకున్నారో పంచమహాదోషాలు తొలగిపోతాయని చెప్పి ఇక్కడ విశిష్టత అని చెప్పి స్వామివారు ఎవరైతే ఆచార్య గారు ఉన్నారో ఆయన తెలియజేశారు. ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. వీరు పంచమాధవులకు మాధవులు. ఈ పంచమాధవుల్ని కూడా దేవేంద్రుడు బ్రహ్మహత్య దోష నివారణార్థం పంచమాధవులను ప్రతిష్ఠించారు. కాశీలో బిందుమాధ స్వామి, ప్రయాగలో వేణుమాధ స్వామి, రామేశ్వర్లో సీతమాధ స్వామి, త్రివేంద్రం దగ్గర పద్మనాభానేపురంలో సుందరమాధ స్వామి, ఇక్కడ పిఠాపురంలో మాధవ స్వామిని కలిసి ద్వాపరయాగంలో కుంతీదేవి పాండవులు లక్కీలు తగలడుకున్న రహస్య మార్గం కూడా సంచారం చేస్తూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళ బాధ కలిగి కృష్ణుని ప్రార్థిస్తే ఇక్కడ మాధవుడు ఉన్నాడు, పూజించమని చెప్పాడు. కుంతీదేవి పాండవులు వచ్చి ఈయన పూజించి ప్రార్థించినట్టుగా మనకు వ్యాసుడు కాచే విడిచిపెట్టి దక్షిణ కాచేగా దర్శనారామ వెళ్తూ మార్గ మధ్యలో దిగిన దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు. కుంతీ చేత పూజింపబడ్డాడు. కుంతీ మాధవ వ్యాసుడు సంబోధించాడు. మనసునందు కోరికలు తీస్తే భక్త ప్రశ్నలను వ్యాసుడు పూజించాడు. అప్పుడు నుంచి కుంతీ మాధవులను
ఇక్కడ భక్తులు ఎక్కువ మంది మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది వస్తున్నట్టున్నారు. మనం వస్తున్నారు. దత్తుడి గుడికి వచ్చినప్పుడు మహారాష్ట్ర వాళ్ళు భక్తులు వస్తుంటారు. మీరు విశిష్టత ఏంటి సార్ అండి? దేవాలయం విశిష్టత ఏంటి? ఇది దేవేంద్ర ప్రతిష్ట బ్రహ్మహత్య కుంతీదేవి పూజింపబడేటప్పుడు మహావిష్ణు స్వరూపంగా అంటే భక్తుల కోరికలు ఇక్కడ వివాహం కాని వారు వివాహం కలుగుతుంది. అలాంటి మనసునంత కోరికలు తీర్చే భక్త ప్రసన్నుడని మన మనసునంత కోరికలు స్వామివారికి చెప్పుకుంటే తీరుస్తాడని నమ్మకం. కుంతీదేవికి ఆవిడ కష్టాలు తీరి ఏకచక్రపురం వెళ్ళి సుఖంగా ఉంటుంది. హృదయగల దేవేంద్రుడు బ్రహ్మహత్యా దోషం చేసి ఆయన సుఖంగా ఉన్నట్టు. ద్వాపరయుగంలో కుంతీదేవి పాండవులు లక్షలు తగలడిపై ఈయన పూజించి సుఖంగా ఉన్నట్టు. త్రేతాయుగంలో శ్రీరాముడు రాజ్యాన్ని నోమిన మాధస్వామి ఇతడే. త్రేతాయుగంలో రామువారి రాజ్యాన్ని పోగొట్టుకుని ఈయన పూజించి మళ్ళీ సుఖంగా ఉంటాడు. కలియుగాన ప్రణాళికల్లా ప్రజలకల్లా ప్రత్యక్ష మాధస్వామి ఇతడే. ఈ కలియుగంలో ప్రజల కొన్ని కోరికలు బాధలు ఇట్టి మూర్తిని సేవించినట్టు మానవులు ఇష్ట సంతుష్టి జలగి భారతీయ వైభవం మహిని వినితగాంత్రి యంత్రమయం కదా. ఆయన యొక్క సుందర స్వరూపమై యంత్రం కానీ యంత్రం లేదు. అందుకే ఈ కలియుగంలో మన యొక్క మానవుల యొక్క కోరికలు బాధలు కూడా ప్రత్యక్షంగా తీరుస్తాడని ప్రత్యక్ష మాధవుడిగా వెళ్తున్నాను దేవేంద్ర. ఇక్కడ మనం గమనిస్తే గనక దేశవ్యాప్తంగా 5 పంచమాధవ క్షేత్రాలు ఉంటే ఒకటి కాశీలో ఉన్నటువంటి ఒక మాధవ క్షేత్రం, అదేవిధంగా రామేశ్వరం, అదేవిధంగా ప్రయాగ, అదేవిధంగా కేరళ త్రివేంద్రంలో ఉన్నటువంటి ఈ 4 మాధవ క్షేత్రాలతో పాటుగా 5వ మాధవ క్షేత్రం మన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి కుంతి మాధవస్వామి దేవాలయం. ఇది పంచమహాదోషాలను తొలగించడానికి ఎంతో ప్రీతికరమైనటువంటి దేవుడి కుంతి మాధవస్వామి అని చెప్పి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడానికి రావడం అనేది చాలా ప్రసిద్ధిగాంచినది. దేశం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ స్వామివారికి రథయాత్ర జరుగుతుంది, చాలా అద్భుతంగా రథయాత్ర జరుగుతుందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చోళుల కాలం నుంచి కూడా ఉన్నటువంటి శిలాశాసనాలు కూడా ఈ దేవాలయంలో లిఖించబడ్డాయి అనేది మనం గమనించవచ్చు. సో ఖచ్చితంగా ప్రతి భక్తులు కూడా ఈ దేవాలయానికి వచ్చి స్వామివారి కరుణ కటాక్షాలు పొందాలని కోరుకుంటూ కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.